చేయబడినటువంటి ఇశ్రాయేలు, ఆ నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి సంఘము, లేకపోతే పునరుత్థానమును విశ్వసించే, పునరుత్థానములో పాలిభాగస్తులైన, ఇప్పటికే మనము దేవుని రాజ్య వారసులమై దేవుని ఇశ్రాయేలుగా మారినటువంటి మన మధ్య దేవుని సన్నిధి కాంతి, ఆ సన్నిధి కాంతి మనకు తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత గురించి మీతో ఈరోజు పంచుకోవాలి అని అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పిలుపు, నూతన ఇశ్రాయేలైనటువంటి పిలుపు ఏమిటి అని చూద్దాం. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని వాక్యం చెబుతుంది, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూ దిగంత నివాసులందరూ ఆయనేందు భయభక్తులు నిలుపుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథం 67, అలాగే సంఖ్యాకాండము 6వ వచనం నుంచి దేవుని ముఖకాంతి ప్రకాశింపజేయబడినటువంటి సమాజముకు ఉన్నటువంటి బాధ్యతను ఈరోజు మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. కీర్తనల 67వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలను దశల వారీగా, ఆయన మార్గముల వారీగా దానిని చూసే ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఆయన మార్గములు వేరైనవి. భూమి మీద ఆయన అనుకున్నటువంటి పనులు, ఆయన పద్ధతులు వేరైనవి. ఆ పద్ధతులు అనుసరించేవారు, ఆ పద్ధతుల చొప్పున నివసించే జీవన విధానం కలిగిన వారిని ఇశ్రాయేలు అని పిలిచారు. ఆ ఇశ్రాయేలుకున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అనంటే, భూ దిగంత నివాసులు కూడా ఆయన వైపుకు తిరగాలి. మన జీవన విధానాలను చూసుకుని దేవుడు మనల్ని కరుణించినప్పుడు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసినప్పుడు ప్రజలు ఆయనను స్తుతించాలి. ప్రజలు భూ దిగంతముల వరకు ఉన్నటువంటి, ద్వీపముల వరకు ఉన్నటువంటి ప్రజలు ఆయన వద్దకు రావాలి అన్నది ఇశ్రాయేలు పట్ల ఆయనకున్నటువంటి ఆకాంక్ష, ఇశ్రాయేలుకు ఆయన ఇచ్చినటువంటి బాధ్యత. ఆ ఇశ్రాయేలు లేకపోతే భౌతికంగా కలిగినటువంటి, దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా పుట్టినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి యాకోబు కుమారులైన ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ముఖకాంతిని మతరూపకంగా ఆచరించి దీపమును వెలిగించి వారెక్కడ పెట్టారు? కొంచెము కింద పెట్టారు. దాని కారణం చేత వారి జీవితాలు ఎలా అయ్యాయి అన్నవి మనం చూస్తూనే వస్తున్నాం. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపును మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. 27వ కీర్తన 11వ వచనము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరళమైనటువంటి, యెహోవా కోరుకున్నటువంటి మార్గములు, ఆయన మార్గములు చాలా సరళములు. ఆయన మార్గములు కేవలము న్యాయము, కరుణ, లేకపోతే కనికరము మరియు దీన మనస్సు వంటి మార్గములు. ఆయన మార్గములు మతపరమైన మార్గములు కాదు సుమా. ఆయన మార్గములు మానవీయమైనవి. దేవుడు మనిషిని మనిషిగా చేశాడు. దేవుడిగా అవ్వాలి అని మనిషి అనుకున్నాడు. కానీ అటు దేవుడు కాలేకపోయాడు, తనకిచ్చిన గురి మనిషి కాలేకపోయాడు. కాబట్టి పశుప్రాయుడయ్యాడు. ఆ పశుప్రాయుడైన మనిషిని మళ్ళీ సంపూర్ణమైన మానవత్వంలోనికి పిలవటమే ఈ మార్గముకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. కానీ ఇశ్రాయేలు బహుశా ఆ మార్గానికి ఉన్నటువంటి విశిష్టతను మరచిపోయింది అని అనుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఈరోజు కొద్దిగా బైబిల్ అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి,
రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇవ్వకయే ద్రాక్షారసమును పాలును కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిస్తున్నారు? సంతృష్టి కలుగు చేసే దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు పరుస్తున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించాను అంటూ మాట్లాడిన తరువాత, నీవెరుగని జనులు నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. 8వ వచనం, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని ఆలోచనలు, దేవుని మార్గములు, దేవుని తలంపులు, ఆయన ముఖ కాంతిలో జీవించే వారి తలంపులు అలా ఉండాలి. కానీ మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషులకున్న ప్రాధాన్యతలు, ఆయన ప్రాధాన్యతలను విడిచిపోయి కేవలము మత ప్రాతిపదికన మాత్రమే ఆయన అనుయాయులుగా లేకపోతే ఆయన భక్తులుగా ఉంటే వచ్చే సమస్యలు. ఆదివారం మనం ఎందుకు కలుసుకుంటాం అనంటే, ఇది కేవలం ఒక మత ప్రాతిపదికన కలుసుకునేటటువంటి తంతు కాదు. మిగిలిన వాళ్ళు ఏ విధంగా అయితే, మిగిలిన సమాజాలు ఏ విధంగా అయితే పంతులు క్రింద తంతు చేస్తారో, అలా మనము కూడా మనదైన పద్ధతిలో ఒక పంతులను నియమించుకొని మనము తంతు నడిపించుకుందాం అని అనుకునేందుకు ఆదివారం మనం కలవం. మన పిలుపు వేరు. మన పిలుపు యెహోవా ముఖకాంతి యందు మన జీవితం అంతా జీవించటానికి అవసరమైనటువంటి ఎనర్జీ, అవసరమైనటువంటి ప్రోత్సాహం, అవసరమైనటువంటి పురికొల్పు ఈ ఆదివారం మనం కలిసినప్పుడు పునరుత్థానము చెందిన శరీరముకు ఉండాల్సినటువంటి జీవమును ఒకరితో ఒకరం కలుపుకొని, ఒకరితో ఒకరం పంచుకొని, ఈ లోక మర్యాదను జయించటానికి, ఈ లోక మర్యాదలో ఉన్న పద్ధతులను జయించటానికి పళ్ళలో చేయి వేసి, మనము ఒక్క మానవ శరీరమై ఉన్నాము, ఒక్క నూతన పురుషునిలో భాగమయ్యున్నాము అన్న స్పృహతో బయటకు వెళ్ళి జీవించేందుకు పిలువబడ్డాం. అటువంటి పిలుపును మనం తెలుసుకోవాలి. ఈ లోక మర్యాదలో ఉన్న పిలుపులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మన ఆలోచనలు ఈ లోక మర్యాదకు తగినట్లుగా గనక క్షీణించిపోతే, దాని విధంగా గనక మనం కృషించిపోతే, లేకపోతే మనల్ని మనం డీహ్యూమనైజ్ చేసుకుంటే, మనం మతపరమైనటువంటి ఇశ్రాయేలు ఏ విధంగా తను వెలగాల్సినటువంటి వెలుగును కొంచెము కింద పెట్టిందో, నూతన ఇశ్రాయేలు అయినటువంటి సంఘము కూడా అటువంటి పొరపాటే చేసే అవకాశం ఉంది. మన రాజు యెహోవా. మన రాజుకున్నటువంటి మార్గములు వేరు. ఆయన రాజ్యమును మనకిచ్చి ఉన్నాడు. చిన్న మంద భయపడకుము, తండ్రికి నీ చేతికి రాజ్యం ఇవ్వటం ఆయన అభీష్టమాయను అని ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి చెప్తున్నాడు. అయితే ఆయన మార్గములు మనం తెలుసుకోవాలి. ఈ లోక మర్యాద ఏమిటి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2:2, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. మనము క్రీస్తులో కట్టబడక ముందు ఏ పారంపర్యాచారములనైతే చేశామో, మనము క్రీస్తు అనే రాజు యొక్క రాజ్యములోనికి రాకముందు ఆయన పట్ల విశ్వాస్యత, ఆయన పట్ల దాన్ని ఏమంటారు అనంటే, ఆయనే రాజు అన్నటువంటి ఒడంబడికలోనికి రావటం, ఆ పౌరసత్వంలోనికి రావటం, అలిజెన్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. అలిజెన్స్ లో రాకముందు ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున, ఈ ప్రపంచ ధర్మాన్ని నడిపించే అంధకార సంబంధమైన
దురాత్మ సమూహముల యొక్క నడిపింపు చొప్పున మనం బ్రతికే వాళ్ళం. దాని కారణంగానే మనలో ఉన్న క్వాలిటీస్, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఈ లోక మర్యాద రకంగానే ఉంటాయి. ఎలా? నీకంటే నీ పొరుగువాడిని తక్కువగా చూడటం, నీకంటే నీ పొరుగువాడి పట్ల న్యాయము జరిగించాలన్న ఆలోచన లేకపోవటం, కనికరముతో నీ పొరుగువానితో కలిసి జీవించాలన్న ఆలోచన లేకపోవటం, ఏదో ఒక రకంగా అవతలి వాడిది నీవు సంపాదించాలని గుంజుకోవాలన్నటువంటి ఆలోచన, ఏదో ఒక రకంగా నీవు నీ బాగు కోసం మాత్రమే ఆలోచించటం, అనగా స్వార్థముతో కూడినటువంటి ఆలోచన విధానాలు, కేవలము నిన్ను సంతృప్తి పరచుకునేటటువంటి విధానాలు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనబరచు సువార్త ప్రకాశము, దేవుని ముఖ కాంతి అని అన్నాం కదా. ఇప్పుడు ఆ దేవుని స్వరూపమందుండి తన్ను తాను దేవునికి సమానముగా ఉంచుకొనుట విడిచిపెట్టకూడని భాగ్యము అని అనుకోకుండా తన్ను తాను తగ్గించుకొని రిక్తుడై మన మధ్యకు వచ్చినటువంటి ఈ రాజు, కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, కింగ్ that represents his father in this world, ఈ ప్రపంచంలో తన తండ్రి పిలుపును, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఈ రాజు కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన మన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుచు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని ముఖకాంతి ప్రకాశింపచేయటం, దేవుని ముఖకాంతి ప్రకాశించటం అనంటే ఈ లోక మర్యాద చొప్పున మనం గుడ్డివారమై ఉన్నప్పుడు, ఈ లోక మర్యాద చొప్పున దేవుని మార్గములు మనం అర్థం చేసుకోనప్పుడు, ఈ లోక మర్యాదలో ఈ లోక మార్గములే మనకు ఇష్టమైనప్పుడు ఈ సువార్త అనేటటువంటి ప్రకాశము మన హృదయాలలో వెలిగి ఉండాలి. మలాకీ గ్రంథం 4:2లో చెప్పినట్లుగా, అయితే యెహోవా కొరకు ఎదురు చూచే వారి పైన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అతని రెక్కలు మనకు ఆరోగ్యము కలుగజేస్తాయి. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనం గంతులు వేస్తాం, అలయక మనం సాగిపోతాం అని చెప్పినటువంటి మాట, ఆ నీతి సూర్యుడు ఉదయించాలి 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 అనుకున్న ఆ సమయంలో యేసు క్రీస్తు అనే ఈ వ్యక్తిని గురించిన మర్మము కలిగిన సువార్త, నీవు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నావు, నీవు ఈ ప్రపంచాన్ని దేవుని ప్రతినిధిగా పరిపాలించటానికి, ఏలటానికి పిలువబడ్డావు, ఆ రాజ్యమును జరిపించటానికి తండ్రి నీ చేతికి ఆ బాధ్యతనిచ్చాడు అని తిరిగి నీకు గుర్తు చేసేటటువంటి సువార్త, బీదలకు సువర్తమానం ప్రకటించే సువార్త, గుడ్డి వారికి కన్నులు కలుగజేసే సువార్త, అణచబడిన వారిని పైకి లేవనెత్తే సువార్త, ఉత్సాక్రాంతులైన వారికి స్తుతి వస్త్రమును ధరింపచేసే సువార్త, చెరలోనున్న వారిని విడిపించే సువార్త. ఈ సువార్త మన హృదయంలో వెలుగుగా ప్రకాశించింది, దేవుని మార్గములను మనకు వెల్లడిపరిచింది. అయితే ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు ఆదివారం ఉదయం ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈ దేవుడు లేకపోతే ఈ రాజు మనపై అధిపతిగా ఉన్నటువంటి యెహోవా మార్గములను మనం తెలుసుకొని నడుస్తున్నామా, లేక ఈ లోక మర్యాద చొప్పున అందరిలో మనం అంటారు కదా బయట గుంపులో గోవింద లాగా మనం కూడా బ్రతుకుతున్నామా అన్నదే ప్రశ్న. ఒక మత సంబంధమైనటువంటి, ఒక మతపరమైనటువంటి సమాజముగా కూడుకుంటూ మిగిలినవన్నీ కూడా ఈ 1-2 గంటలు ఇక్కడ అయిపోగానే బయటికి వెళ్ళగానే మళ్ళీ ఈ లోక మర్యాద చొప్పున ఈ లోకంలో ఉన్న అంధకార సంబంధమైన యుగ దేవత గ్రుడ్డితనము కలుగజేసిన వారు ఏ విధంగా అయితే జీవిస్తారో అలాంటి రోషమే, అలాంటి కోపమే, అలాంటి కనికరము లేనితనమే, అలాంటి ఒక పేదవాడిని చూసినప్పుడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి జీవితం అని అంటారు, అటువంటి జీవితం కలిగి ఉంటున్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ఈరోజు ఉదయం.
నాకు తెలిసినటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబం ఆ, మీలో ఎవరి గురించి ఈ విషయం కాదు. ఈ ఈ నాకు తెలిసిన ఈ కుటుంబం ఇక్కడిది కాదు, కడపలో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు వారికి తెలిసిన ఒక రెండు పనులు ఏమిటి అనంటే, ఉదయం లేస్తారు, ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, పడుకుంటారు. ఆదివారం చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళతారు, ఆరాధన చేస్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్లకు ఎంతమంది పిల్లలు, వారి జీవన విధానం ఏమిటి, వారు ఎలా పొరుగు వారితో మాట్లాడతారు, ఎలా పొరుగు వారితో సంబంధం కలిగి ఉన్నారు అన్నది మాత్రం నాకు వాళ్ళు 15 సంవత్సరాలుగా తెలుసు. నాకు కూడా తెలియదు. భక్తి గల జీవితం కేవలం నీకు మాత్రమే ఆ భక్తిని పెట్టుకుని జీవించే జీవితం, పొరుగువాడి పేరు సైతం తెలుసుకోలేనటువంటి జీవితం, పొరుగువారి జీవితంలో ఎలాంటి కష్టం, ఎలాంటి సంతోషం, ఎలాంటి ఆనందం, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇక్కట్లు జరుగుతున్నాయి అని తెలుసుకొని వాకబు చేయలేనటువంటి మార్గము ఈ మార్గం కాదు. ఈ మార్గం అంత స్వార్థపూరితమైనది కాదు. ఈ మతాన్ని ఈ మార్గములోనికి జొప్పించే ప్రయత్నం చేయకండి. అది మనకు మంచిది కాదు. మనం పిలువబడింది ప్రకాశమానమైనటువంటి జీవితంలోనికి. మనం పిలువబడింది, మనం దేదీప్యమానమైన ఈ దీపపు స్తంభముగా నిలబడినప్పుడు అనేకులు దీపములు దూరము నుంచి కూడా ఈ వెలుగును చూసి యెహోవా వైపుకు ఆకర్షింపబడటానికి మనం పిలువబడ్డాం. మత ప్రాతిపదికన ఇక్కడ కలవటానికి మాత్రమే కాదు సుమా. ఇంకొక మాట మనం చూసి ముందుకు వెళదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 ఈ 3 వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలారా, 15, 16, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుండంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నాయి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోక మర్యాదలో నేత్రాశ ఉంటుంది, అనగా పొరుగువాడిది ఆశించేటటువంటి కన్ను. నేత్రాశ ఉంటుంది అనగా మన కళ్ళకు ప్లెజర్ ఇచ్చేటటువంటి, మన కళ్ళకు ఇంకా చూడాలి అనేటటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి, ఆకర్షణతో కూడినటువంటి ఆలోచన. ఇందులో అందం రాదు సుమా. దేవుడు చేసిన అందం మనం చూడొచ్చు. ఎంతవరకు అనంటే దేవుడు పర్మిట్ చేసినంత వరకు, ఈ రాజు పర్మిట్ చేసినంత వరకు. ఈ లోక మర్యాదలో అందం అన్న పేరు మీద బూతును చూడటం ఈ లోక మర్యాద. అందం అన్న పేరు మీద అవతలి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఒకరిని చూడటం అన్నది ఈ లోక మర్యాద. మన కళ్ళు ఎలా ఉన్నాయి? మన శరీరానికి దీపమైన ఈ కళ్ళు దేవుని చేత పిలువబడిన, దేవుని ముఖకాంతిలో జీవించేటటువంటి సమాజమైన మీ కళ్ళు వేటిని చూస్తున్నాయి? దేన్ని చూస్తే ఆశపడుతున్నాయి? నీకు లేని దేవుడిచ్చినటువంటి ఇల్లు ఉన్నప్పటికీ నీకు లేనటువంటి ఇల్లు, అనగా నీ పొరుగువాడికున్నంత పెద్ద ఇల్లు లేదే అన్న ఆశలో ఏమైనా బ్రతుకుతున్నావా? ఈరోజు ఉదయం ఆలోచించాలి. ఆ ఆశతో ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనను గొణుగుతున్నావా, సణుగుతున్నావా? అది ఈ లోక మర్యాద. నీ శరీరాశ, అవతలి వాడి కంటే శ్రేష్ఠుడను అని చూపించుకునే శరీరాశ. నీ శరీరాన్ని నలగొట్టుకోమని ప్రభువు పిలుస్తూ ఉంటే, రాజ్యం కోసం నీ శక్తిని ఒడ్డమని ప్రభువు పిలుస్తూ ఉంటే, నీ శరీరాన్ని కేవలం నీ స్వయం తృప్తి కోసం వాడుకునేటటువంటి ఆలోచన, ఈ లోకంలో చేసే ఆలోచన అదే ఆశలో నువ్వు ఉన్నావా ఈరోజు ఉదయకాల సమయంలో అన్నది ప్రశ్న. మనం ఈ లోక మర్యాద చొప్పున బ్రతకవలసిన వాళ్ళము,
కాదు, ఈ లోక మర్యాద కాదు. మన మార్గము యేసు క్రీస్తు యొక్క మార్గము. మనం పిలువబడినటువంటిది మతంలోనికి కాదు, మార్గములోనికి, ఒక జీవన విధానంలోనికి. అది కింగ్డమ్ వే, అనగా దేవుని రాజ్యమునకు సంబంధించిన మార్గములోనికి మనం పిలువబడ్డాం. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాడు. ఎవరు? సౌలు. ఈ మార్గమందున్న వారిని. ఇది ఎప్పుడూ కూడా అపోస్తలులు కానీ, వారి చుట్టుపక్కల ఉన్నవారు కానీ, లేకపోతే యూదా తెగకు చెందిన వారు కానీ దీన్ని ఒక మతంగా చూడలేదు. దీన్ని ఒక ఉద్యమంగా చూశారు, ఒక మార్గంగా చూశారు, ఒక నూతన మానవ జీవన విధానంగా చూశారు. ఆ నూతన మానవ జీవన విధానమే మనము ఈరోజు అనుసరించాల్సినటువంటి, లేకపోతే మనం అనుసరిస్తున్నటువంటి మన రాజైన క్రీస్తు యొక్క అనుసరణ. 24వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడి ఉన్న ఎన్ని నమ్మి నీతిమంతులను అనీతిమంతులను పునరుత్థానము కలగబోవుచున్న వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఎవరి ఎదుట మాట్లాడుతున్నాడు అనంటే రాజు ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ మార్గాన్ని ఈ లోక సంబంధమైన వాళ్ళు, లేకపోతే మత సంబంధమైన వాళ్ళు ఏమంటారంటే మతభేదం, ఒక ఆఫ్ షూట్ ఆఫ్ ఎ రిలిజన్ అని పిలుస్తారు. కానీ నా మార్గం అది కాదు సుమా. నా మార్గము ప్రేమ మార్గము. మనము పిలువబడినటువంటి మార్గము ప్రేమ మార్గము, ద వే ఆఫ్ గాడ్. ఇది దేవుని మార్గము. 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్ల అకుల విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరచిరి. అలెగ్జాంద్రు అనేటటువంటి వ్యక్తి మతం తెలుసుకున్నాడు, బాప్తిసం తెలుసుకున్నాడు, కానీ దేవుని మార్గం ఇంకా తెలుసుకోలేకపోయాడు. కేవలం మతంలో ఉంటే సరిపోదు, దేవుని మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అలెగ్జాంద్రును తన ఇంట చేర్చుకొని అకుల మరియు ప్రిస్క ఆయనకు నేర్పారు. అనేకుల ఎదుట నిలబడి పౌలుతో సమానముగా పరిచర్య చేయగల అలెగ్జాంద్రుకు ఒక సాధారణ కుటుంబం, పౌలుతో కలిసి డేరాలు కుట్టే కుటుంబం తమ ఇళ్లను తెరిచి తమ ఇంట్లో అతిథి సత్కారాలు చేస్తూ ఆయనకు బోధించారు ఈ మార్గాన్ని. ఈ మార్గము సంబంధాలకు సంబంధించిన మార్గం. ఈ మార్గము భజనకు భక్తికి ఆగిపోయే మార్గం కాదు. ఈ మార్గము అంతకు మించినదై. ఆయన మార్గాలు మరియు మన మార్గాల మధ్య వ్యత్యాసం ఒకసారి చూద్దాం. కింగ్స్ వే ప్రేమ. మనం సెల్ఫ్లెస్ గా ఉండేటటువంటి, లేకపోతే నన్ను నేను ఉపేక్షించుకుంటూ సాక్రిఫిషియల్ గా, అనగా త్యాగపూరితంగా దేవుని కోసం జీవించాలి అన్నది ఈ రాజ్యంలో ఉన్నటువంటి మార్గం అయితే, ద వేస్ ఆఫ్ మెన్ అంటే ఈ లోక మర్యాద చొప్పున ఉన్నటువంటి మార్గం ఏమిటి అనంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్. నేనే అన్నటువంటి ఆలోచన. ముందు నేను, మధ్యలో నేను, ఆఖరిలో నేను అన్నటువంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ మరియు పర్సనల్ గెయిన్, వ్యక్తిగతంగా నేను ఎలా లాభపడతాను అనేటటువంటి ఆలోచన, లేకపోతే వ్యక్తిగతంగా వచ్చేటటువంటి సుఖం, ప్లెజర్, ఇది దేవుని రాజ్య జీవన విధానానికి మరియు ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి వ్యత్యాసం. నీ జీవితంలో ఈరోజు ఉదయం, ఈ ఆదివారపు ఉదయకాలం నేను ప్రశ్నిస్తున్నాను, వాట్ వే ఆర్ యూ ఫాలోయింగ్? మీరు అనుసరిస్తున్నటువంటి మార్గం ఏమిటి? సెల్ఫ్లెస్నెస్సా
నిస్వార్థమైనటువంటి జీవన విధానమా, లేక ఈ లోక మర్యాదలో ఉన్నట్లుగా సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థపూరితమైనటువంటి, నిన్ను నువ్వు తృప్తిపరచుకునేటటువంటి జీవన విధానమా? రెండవ మాట జస్టిస్ అనగా న్యాయము. ఈ దేవుని రాజ్య విధానము ప్రమోట్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్, ట్రీటింగ్ ఇండివిజువల్స్ జస్ట్లీ. నీ పొరుగు వాడితో, నీ సమాజంలో ఉన్న వాళ్ళతో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో న్యాయమును జరిపించేటటువంటి ఆలోచన ఈ రాజ్య జీవన విధానపు ఆలోచన, ఈ మార్గము నేర్పించే ఆలోచన. ఈ లోక మర్యాద ఏం నేర్పిస్తుంది? నీ సొంత ఇంట్రెస్ట్, నీకు కావలసిన వాటిని జరిపించుకోవటం కోసమే జస్ట్ న్యాయాన్ని ప్రభావితం చేస్తుంది. నీకు మంచి జరిగితే అదే న్యాయం అన్న ఆలోచనలో నువ్వు ఉంటావు. అది ఇన్ఈక్వాలిటీని అనగా అసమానతను పెంపొందిస్తుంది. అలాగే ఎక్స్‌ప్లాయిటేషన్, నీ దగ్గర పని చేసేవాడి దగ్గర నువ్విచ్చే జీతము కంటే ఎక్కువగా పని చేయించుకుని, నువ్విచ్చే రూకల కంటే వాడిని బానిసగా చూసేటటువంటి ఆలోచన ఈ లోక మర్యాద చేస్తుంది. మన ప్రభువు అటువంటి వాడు కాదు. మన ప్రభువు సమయం, నువ్వు ఉదయం 9 నుంచి పని చేసినా, మధ్యలో 12 గంటలకు పనికి వచ్చినా, ఆఖరికి 3 గంటలకు పనికి వచ్చిన ఆయన సమానమైనటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి దేవుని రాజ్య విలువలు కలిగినటువంటి వాడు మన ప్రభువు, మన రాజు. ఆ రాజు బిడ్డలం. మన జీవన విధానంలో మన పొరుగువాడి పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ, మన సమాజంలో మనం కనపరుస్తున్నటువంటి న్యాయము ఎలా ఉంది అని మనం సరిచూసుకోవటం కోసం ఈరోజు ఉదయం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మూడవదిగా కనికరము, ఎంకరేజింగ్ ఫర్గివ్నెస్, ఒకరినొకరు క్షమించుకునేటటువంటి అలవాటు. అలాగే కంపాషన్, అవతలి వారిని చూసినప్పుడు హృదయం కరిగిపోయేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా, లేకపోతే నాకు ఎందుకులే అని దాటిపోయే మత ప్రాతినిధ్యంలో బ్రతుకుతున్నావా అన్నది ప్రశ్న. కరిగిపోయే హృదయం గనక నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని రాజ్య నివాసివి. కరిగిపోయే హృదయం కాక కఠినమైన హృదయం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని రాజ్య నివాసములో, లేదా దేవుని రాజ్యంలో ఉన్నాను అని భ్రమపడుతున్నావు. ఇంకా నీ హృదయములో నీతి సూర్యుడు బహుశా ఉదయించలేదేమో. కేవలం మత ప్రాతిపదికన ఈ యేసు మతం స్వీకరించావేమో అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి అడిగినప్పుడు వారి ఫలములను బట్టి మీరు వారు తెలుసుకొందురు అని ప్రభు అన్నాడు. మేము ఎలా, హౌ డు వి నో దట్ సంబడి బిలాంగ్స్ టు యూ ఆర్ సంబడి డజంట్ బిలాంగ్ టు యూ? నీకు చెందినవారు, నీకు చెందని వారు అని తెలుసుకోవటం ఎలా అనంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్పాడు. మొదటగా హౌ డు యు లవ్ యువర్ పీపుల్? నీవు నీ పొరుగువాణ్ణి, నీ సాటి మనిషిని ప్రేమించే పద్ధతి నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది. నువ్వు సాటి మనిషి పైన చూపించేటటువంటి కనికరం నువ్వు ఆయన వాడివా కాదా అని చెప్తుంది. నువ్వు ఈ సమాజంలో జరిగించాలనుకుంటున్నటువంటి న్యాయం నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది. కంపాషన్, కనికరము, హ్యూమిలిటీ చాలా ప్రాధాన్యమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. హ్యూమిలిటీ, నీ తగ్గింపు. గర్వముతో కూడి చాలా ఉబ్బిపోయి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. చాలా హెచ్చుగా తమను తాము ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అది గొప్పతనం అనుకుంటారు. క్రైస్తవ సమాజములో మనల్ని మనం హెచ్చించుకునే తావు లేనే లేదు. యెహోవా ముఖకాంతి మన మీద పడితే మనం ఎంత పాపులమో ముందు అర్థమవుతుంది. త్రొవ్వుతున్న కొలది పెరుగు తరగదున పాపరాశి, ఇవ్వీధముగా చెడిపోతిని అని పాట రాశాడు. యెహోవా ముఖకాంతిలో బ్రతకటం అనంటే, క్రీస్తును పోలిన సువార్త మన హృదయాలలో వెలగటం అనంటే, మన హృదయం ఎంత పాపముతో నిండి ఉందో తేరి చూడగలగటం, స్పష్టంగా దాన్ని గ్రహించగలగటం.
అలా కనిపించినప్పుడు సాటి మనిషి కంటే నిన్ను నువ్వు హెచ్చించుకోవటం చాలా కష్టం. సాటి మనిషికున్న సుగుణాలనే నువ్వు చూసే ప్రయత్నం చేస్తావు. ఈరోజు ఉదయం ఇంకొక పిలుపును నేను ఇస్తున్నాను. మీరెవరితో అయినా మాట్లాడినప్పుడు, మీరెవరితో అయినా కలిసినప్పుడు, మీరెవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు వారి గురించినటువంటి మాట ఒకటి చెబితే దానికి 10 రెట్లు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు అని అంటే మీరు బహుశా ఇంకా ఈ రాజును ఎరగలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో చెయ్యి కలపలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో అలిజెన్స్ లోనికి రాలేదు, మతంలోనికి వచ్చారు. అది ఈ లోక మర్యాద చొప్పున ఉండే మతం. దాని వలన లాభం లేదు. ట్రూ హ్యూమిలిటీ, నిజంగా తగ్గింపు, నిజమైన తగ్గింపుతో జీవించేటటువంటి జీవన విధానం, అది బట్టల ద్వారా రాదు. చాలామంది ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, నేను కేవలం తెల్ల బట్టలే వేసుకుంటాను బ్రదర్, రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు వేరే రంగు వేసుకోలేదు. ఆ తెల్ల బట్టలలో గర్విస్తున్నాం, అది తగ్గింపు కాదు. మా సంఘములో అసలు మేము ఎంత నిష్టగా ఉంటామంటే ప్రతి శుక్రవారం మేము అసలు భోజనం అలా ముట్టుకొని కూడా ముట్టుకోం బ్రదర్. భోజనం ముట్టుకోకపోవటంలో నువ్వు గర్విస్తూ ఉంటే, అది నీకు తగ్గింపు కాకుండా హెచ్చు నేర్పుతూ ఉంటే, బహుశా నీకు ఇంకా ఈ రాజును గురించినటువంటి క్వాలిటీస్ అర్థమవ్వలేదు. దేవుని ముఖకాంతి మీ మీద ఇంకా పడాల్సినంత, చూపించాల్సినంత, వెలగాల్సినంత వెలుగులో నువ్వు ఇంకా రాలేదేమో. మరొక మాట ఫర్గివ్నెస్. మనం చేసేటటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే ప్రార్థనలో నా పొరుగువాడి అపరాధములు నేను క్షమించిన ప్రకారము నా అపరాధాన్ని నువ్వు క్షమించు అని పిలిచేటటువంటి పిలుపు. అలా చేసిన ప్రార్థన మనదే. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్, రైట్? ఇవన్నీ కూడా క్రైస్తవ జీవన విధానానికి, లేకపోతే దేవుని రాజ్యపరమైనటువంటి జీవన విధానానికి, ఈ మార్గానికి కనిపించే ఫలములో క్షమాపణ. ఈరోజు ఉదయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు కానుక వేయటానికి ముందు, ఒకవేళ ఈరోజు బల ఇస్తే బలలో పాల్గొనటానికి ముందు, సమాజంలో, సంఘములో ఇంకా నీ మనసులో చేదు ఉంచుకొని ఎవరి గురించైనా ఉంటే, నీ సహోదరుడు, ముఖ్యంగా సమాజంలో, మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నీ సహోదరి, నీ సహోదరుడు, నీ స్నేహితుడు, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ అక్క, మీ తమ్ముడు, ఇంకా ఎవరైనా నీ హృదయంలో అటువంటి చేదు భావన, ఇంకా క్షమించలేనటువంటి హృదయం గనక మీకు ఉంటే, ఈరోజు ఉదయం ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. వాట్ ఇఫ్ ద లార్డ్ టేక్స్ ద సేమ్ స్టాండ్? మీకు ప్రతిగా, మీకు వ్యతిరేకంగా ప్రభువు అదే పద్ధతిని పాటిస్తే మన బ్రతుకులు ఏమవుతాయి అని ఒక్కసారి ఆలోచించండి. ఫర్గివ్నెస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఈ రాజ్యానికి ఉన్నటువంటి కేంద్రం క్షమాపణ. నన్ను క్షమించండి అని అడగటానికి నీకు మనసు రాలేదు అనంటే, నన్ను క్షమించండి, నేను తప్పు అని ఒప్పుకునే, ఒకవేళ నీవు తప్పు చేయకపోయినప్పటికీ నన్ను క్షమించు అని అడిగేంత దీన మనస్సు నీలో లేకపోతే, నా వయస్సెంత, నేనెంత, నా పదవేంటి, నేనేంటి, నా అంతస్తేంటి, నువ్వేంటి, నా సంపాదనేంటి, నువ్వేంటి, నా హోదా ఏంటి, నువ్వేంటి, నేను క్షమించమని అడగటమా అని గనక ఇలాంటి ఆలోచనలు నీలో ఉంటే, నువ్వు ఇంకా ఈ రాజును కలుసుకోలేదు. నువ్వు ఇంకా ఈ రాజు యొక్క రాజ్యంలో భాగం కాదు. లెట్ మీ వెరీ క్లియర్లీ స్టేట్ దిస్ టు యూ. నన్ను క్షమించు అని అడగటానికి దమ్ము కావాలి. నీకంటే చిన్నవాడితో, నీకంటే తక్కువ అనుభవం ఉన్నవాడితో, నీకంటే పెద్దగా చదువుకోని వాడితో, నీకంటే పెద్దగా ఉన్నత స్థాయి లేని వారితో సైతం నిన్ను నువ్వు తగ్గించుకొని, ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సిస్టర్ అని చెప్పలేకపోతే, అటువంటి హృదయం నీకు లేకపోతే,
The Lord today, or the Lord this morning, is asking you to practice it. పునరుత్థానము కలిగిన సమాజానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ క్షమాపణ అడగటం, అలాగే క్షమించటం. క్యారిటన్ బ్రూ గారు ఒకసారి ఇలా అన్నారు, నన్ను నా సమాజాన్ని ఏ జర్మన్ సమాజం అయితే యూదురాలు క్యాంప్స్లో వేసి చుట్టూ పీకి గ్యాస్ వదిలి మరీ మమ్మల్ని చంపారో, అటువంటి సమాజానికి చెందినటువంటి ఒక వ్యక్తి మా నాన్నగారిని, మా ఇంట్లో ఉన్న వాళ్ళను ఒకరికి తర్వాత ఒకరిని నా కళ్ళ ముందే ఎవరైతే చంపారో అతనొచ్చి ఒకరోజు ఐఎమ్ సారీ అని చెప్పాడు. కానీ నేను ఆయన్ని క్షమించలేకపోయాను. నా కళ్ళ ముందే మా ఇంటి వాళ్లను అలా చిత్రహింసలతో చంపినటువంటి, అలా చంపటం దేవునికి నేను చేస్తున్న పరిచర్య అని భావించాడు. సమాజానికి లేకపోతే మానవతకు నేను చేస్తున్న గొప్ప సేవ ఇది అని భావించాడు. కానీ తెలుసుకున్న తర్వాత వచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఆమె క్షమించలేకపోయింది. ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో ఆమె కూర్చుని మాట్లాడుతూ అంది, ఆయనను నేను క్షమించనన్ని రోజులు నిజానికి బందీలో ఉన్నది ఆయన కాదు, నేనే, చెరసాలలో ఉన్నది నేనే అని చెప్పింది. నేను ఏ రోజైతే ఆయనను మనస్ఫూర్తిగా క్షమించానో ఆ రోజు నేను విడుదల పొందాను అని చెప్పింది. నువ్వు క్షమించలేకపోతే నిజానికి చెరసాలలో ఉన్నది నువ్వు క్షమించలేని వాడు కాదు, క్షమించలేని నీ హృదయమే. మన హృదయములో సువార్త అనేటటువంటి ఈ మర్మము యొక్క వెలుగు గనక వెలిగితే క్షమాపణ అన్నది దొరలాలి, క్షమాపణ అన్నది పొర్లి పారాలి, క్షమాపణ అన్నది మనల్ని ముంచెత్తాలి. అలాగే జెనరాసిటీ, ధారాళముగా ఇచ్చేటటువంటి మనస్సు. ధారాళముగా ఇవ్వటం గురించి మాట్లాడుతున్నాడు అనంటే, జోసెఫ్ బెన్నీ గారు కీ ఇచ్చారు ఈయనకి. ఇంకా ఎక్కువ ఇక్కడ దాన్ని ఏమంటారు, విరాళాలు వేయండి, కానుకలు వేయండి అని పొరపాటున అనుకుండారు. ఆయన నాకు ఏమీ చెప్పలేదు, ఆయన అసలు మాట్లాడుకోలేదు ఉదయం నుండి. నేను రాత్రంతా డ్రైవ్ చేసి పొద్దున 6:30కు ఇక్కడికి వచ్చాను. ధారాళముగా ఇవ్వటం అనంటే కేవలం సమాజ మందిరంలో లేకపోతే సంఘంలో, సంఘ ఆరాధన క్రమంలో ఇచ్చేదో లేకపోతే 10వ వంతు ఇచ్చేదో దాని గురించి మాత్రమే నేను మాట్లాడలేదు. అది చాలా ముఖ్యం, ఇవ్వాలి, చెయ్యాలి, సమాజానికి సంబంధించినటువంటి ఖర్చు భరించాలి. ఇది కూడా జనరాసిటీలో భాగమే. అలాగే దానితో పాటుగా నీ హృదయానికి నొప్పి కలిగేంతగా నీ పొరుగు వాడికి ఇవ్వగలవా అనేదే ప్రశ్న. ఇది లోకమర్యాద కాదు. లోకమర్యాదలో పొరుగువాడి నుంచి దోచుకోవటం ఉంటుంది. లోకమర్యాదలో పొరుగువాడి నుంచి ఎంత సంపాదించాలా అన్న ఆలోచన ఉంటుంది. రాజ్య మర్యాద పొరుగువాడిని ఆశీర్వదించేదిగా ఉంటుంది. తెలిసి తెలియక ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియనట్లుగా ఇవ్వటం ధారాళత్వం. నీవు ఒకసారి ఇలాంటి సమాజ మందిరంలోనే ఒక ఆయనకున్నటువంటి మతపరమైన శ్రేష్టమైన బట్టలు వేసుకుని ఇలా దాన్ని ఏమంటారు పళ్ళెం తీసుకుని అందులో ఆయన ఇవ్వాలనుకున్నటువంటి కానుకలన్నీ వేసుకుని వచ్చి అందరికీ చూపిస్తూ ఇలా 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 వేశాడు, చూసారా అని. ఇంకొక ఆమె ముడతలు పడినటువంటి శరీరం, వంగిపోయిన శరీరం, కృంగిపోయినటువంటి వయస్సు, ఇక రేపో ఎల్లుండో వెళ్ళిపోతుంది అనుకుంటున్నటువంటి వ్యక్తి దూరం నుంచి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆమె దగ్గర ఉన్న ఆ అర్ధాన వేసింది. ప్రభువు ఆమెను చూసి అన్నాడు, అతను వేశాడు, ఈమె వేసింది, కానీ ఈమె వేసిన కానుక నాకు ప్రియము. ఇది అంగీకరించబడుతుంది. ధారాళత్వం అన్నది, జనరాసిటీ అన్నది ప్రజలకు చూపించుకోవటానికి చేసేది కాదు. ప్రజల దగ్గర మెప్పు పొందటానికి కాదు. ప్రజల దగ్గర నీ భక్తి చాటుకోవటానికి కాదు. సమాజములో నీ బాధ్యతను చూపించుకోవటానికి, నీ బాధ్యతను చూపించుకోవటానికి కాదు, బాధ్యతను నిర్వర్తించటానికి. ఈ చేయి చేస్తే ఈ చేయికి తెలియకుండా చేసేటటువంటి జనరాసిటీ,
ఆ జెనరాసిటీ, ధారాళంగా ఇచ్చే మనస్సు. ఈరోజు ఉదయం మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తాను. ఈ దేవుని రాజ్యం, ఈ దేవుని రాజ్య వారసులైనటువంటి మీరు ఈ రాజ్య విలువలలో జీవించే ప్రయత్నం, అటువంటి పరిపక్వత వైపుకు నడిచే ప్రయత్నం, సంఘంలో జరిగే కార్యక్రమాలు, సంఘంలో జరిగేటటువంటి పనులు, సంఘములకు ఉన్నటువంటి బాధ్యతలు, అనాథలు, పేదలు, విధవరాండ్రు, పరదేశులు, కష్టములో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎంతమంది ఒకవేళ మన సమాజంలో ఉంటారో ఒక్కసారి తేరి చూస్తే, అలా కళ్ళు తెరిచి చూస్తే మీకు కనిపిస్తారు. వారు క్రైస్తవులే అయి ఉండక్కర్లేదు సుమా, వాళ్ళు మీ కులానికి చెందిన వాళ్ళే అయి ఉండక్కర్లేదు సుమా. ఎక్కడి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా మీ ధారాళత్వం చూపించటానికి అర్హులే. మన దేశంలో ఎన్నడూ లేనట్లుగా స్త్రీలను నగ్నంగా చేసి ఊరేగిస్తూ ఉన్నారు. తలలు తీసి ఇంటికి ముందు, గుమ్మముల ముందు కట్టి వెళ్ళిపోతున్నారు. కేవలం ఒక జాతికి చెందిన వారు అన్న కారణం చేత, మణిపూర్ అనే ప్రాంతంలో. మన ధారాళత్వం అలాంటి సమయాల్లో బయటపడే అవకాశం ఉంది. దేవుడు మనకు అటువంటి పిలుపును ఇచ్చాడు. మనం వెలిగినప్పుడు, మనము దేదీప్యమానమైన దీపస్తంభముగా నిలుచుకున్నప్పుడు, దూరమునున్న దేశముల సైతం ఆయన గుణ లక్షణాలు తెలుసుకుంటారు. మనల్ని అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయుటకై మిమ్మును రాజులైన యాజక సమూహముగాను, ఏర్పరచబడిన సమాజముగాను మనల్ని పిలిచాడు. ఇది మన పిలుపు. పునరుత్థానము చెందినటువంటి, పునరుత్థాన జీవన విధానంలోనికి వచ్చినటువంటి క్రైస్తవ సంఘమా, భక్తి భజన వరకు ఆగిపోతే కొంచెము కింద పెట్టిన దీపం అవుతాం. భక్తి భజన చేస్తూనే దాటి బాధ్యత వైపుకు, మానవులను మళ్ళీ మానవత్వం వైపుకు పిలిచే మార్గము వైపుకు, నువ్వు మనిషివి అన్న స్పృహను సమాజంలో ప్రతి మనిషికి కలుగజేసే మార్గము వైపుకు తిరిగితే మనం నూతన ఇశ్రాయేలు అవుతాం. నూతన ఇశ్రాయేలు ఫలించాల్సిన విధంగా మనము ఫలిస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా, ఈ దేవుని రాజ్యములో నివసించే వారికి ఉండాల్సినటువంటి క్వాలిటీ, యూనిటీ అండ్ లవ్ ఫర్ తోటి క్రైస్తవుని పట్ల, తోటి రాజ్య నివాసి పట్ల, తోటి రాజ్య పౌరుని పట్ల, తోటి రాజ్య పౌరునితో నీకుండాల్సినటువంటి అన్యోన్యమైన సంబంధం. యోహాను రాసిన మొదటి పత్రిక 1 జాన్ మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, 5 కూడా చదువుదాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన ముఖ ప్రకాశము అందుకే వెలుగు అని అన్నారు, ఆయన ప్రకటించే సువార్తను అందుకే వెలుగు అని అన్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. వెలుగులో నడవటం అనంటే, ఈ సువార్తకు సంబంధించిన వెలుగులో నడవటం అనంటే అన్యోన్య సహవాసము కలిగి ఉండటం. అప్పుడు ఆ అన్యోన్య సహవాసం అన్నది సంభవించినప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము, ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పవిత్రతకు, మన సంపూర్ణ మానవత్వం వైపుకు నడిచే ఈ ప్రయాణం
కేవలము సహవాసముతో మాత్రమే సాధ్యం.